వచ్చినప్పుడు అతను తప్పుడు ప్రచారాలు చేస్తూ పాపన ద్వారా ప్రజలను అల్లాహ్ ధర్మం నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే హజ్రత్ ఖిజ్ర్ అలైహిస్సలాం ప్రత్యక్షమవుతారు. వారు ప్రజలను తౌహీద్ వైపు పిలుస్తారు. అల్లాహ్ మాత్రమే నిజం అని గుర్తు చేస్తారు. వారు దజ్జాల్ కాలంలో ప్రజలకు మార్గదర్శక దీపమవుతారు. మరొక హదీస్లో ఇలా చెప్పబడింది. నబీ కరీం హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన సహాబాలతో ఇలా చెప్పారు. హజ్రత్ ఖిజ్ర్ అలైహిస్సలాం గారి తండ్రి ఒక రాజు. అతను కోరుకున్నది తన కొడుకు తన సింహాసనపు వారసుడు కావాలని. కాని ఖిజ్ర్ అలైహిస్సలాం రాజ్యాన్ని కోరలేదు. వారు రాజ్యాన్ని తిరస్కరించి అడవుల వైపు వెళ్లిపోయారు. అక్కడి నుండే వారు ప్రపంచం నుంచి తప్పుకుని అల్లాహ్ తబారక్ వతాల యొక్క ఇబాదత్లో మునిగిపోయారు. అప్పుడే వారు ఆబే హయాత్ అనే జీవన జలాన్ని కనుగొన్నారు. ఆ పవిత్ర జలాన్ని త్రాగడం ద్వారా అల్లాహ్ తబారక్ వతాల వారికి అమరత్వాన్ని ప్రసాదించారు. డియర్ ఫ్రెండ్స్, మరొక ఆశ్చర్యకరమైన